అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. ఓం నమ శివాయ. జీవితంలో ఒక్కసారైనా దర్శించదగ్గ దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం అండి. అదే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, కృష్ణా జిల్లాలో మోపిదేవండి. ఇక్కడ స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఇది ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడే దేవాలయం అండి. మనకి ఇది ఏపీలోనే ఉంది. ఈ గుడిని మీరు చూసిన వాళ్ళు అయితే మరలా చూడండి, చూడని వారైతే ఖచ్చితంగా ఈ స్వామివారిని దర్శించుకోండి. ఎందుకంటే భక్తులు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను. స్వామివారిని ఖచ్చితంగా ఏదైతే మనం కోరుకుంటామో అది తప్పక నెరవేరుస్తారని జనం ప్రగాఢ నమ్మకం. అది నెరవేరిన తర్వాత మరలా భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందంటండి. అందువలన ఆదివారం, మంగళవారాల్లో జనం బాగా వస్తారు ఇక్కడికి. నేనైతే మీరు ఆదివారం ఎక్కువగా జనం ఉన్నారని షూట్ చేశాను, ఒక్కసారి చూస్తారని. బయట పాలు విరివిగా అమ్ముతారు, కొబ్బరికాయలు, పూలు స్వామివారికి. ఇదంతా మీకు గుడి వెలుపల భాగమేనండి, బయట గుడి లోపల భాగం అయితే కాదు. ఇది బయట మీకు అమ్మే ప్రదేశం. ఇదంతా బయట ఆవరణ ప్రదేశమే మొత్తం. ఇక్కడ భక్తులు బయట దాకా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. ఆదివారం అయితే బాగా రద్దీగా ఉంది. అయినా కూడా భక్తులు రద్దీగా ఉన్నప్పుడే మనం ఏదైతే షూట్ చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది. గుడి ప్రాశస్త్యత ఇంకా పెరుగుతుందని నేను ఆదివారం షూట్ చేశానండి. చూసారా, జనం చూసారా ఎంత కోలాహలంగా ఉన్నారో. ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉంటారని ఇక్కడ జనం నమ్మకం అండి. ఇది గుడి అతి సమీపంలో భక్తుల కోసం, వాళ్ళ వాహనాల కోసం ఏ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇది ఇక్కడ స్వామివారిని చాలా ఎత్తుగా విగ్రహం అయితే చేసి ఉంచారు. ఇదంతా పార్కింగు. మేము ఆదివారం కావడం వలన ఇక్కడ బాగా వెహికల్స్ పెట్టడం జరిగింది. స్వామివారిని కూడా ఒక్కసారి మీరు దర్శించుకోండి. ఇక్కడ ఫోటో షూట్లు కూడా చేస్తారంట, పార్కింగ్ వాళ్ళు చెప్పారు నాకు. స్వామివారు చాలా ఎత్తుగా ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు. కొలను ఇది ఇంకా మీకు డెవలప్లో ఉందంటండి. ఇంకా మీకు తర్వాత ఇంకా చాలా డెవలప్ చేస్తారంట టెంపుల్. ఈ ప్రదేశాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తామండి. అందుకనే ఇప్పుడు మేము కొంచెం మీకు అలా ఉంది, ఈ కొలను ఇదంతా చాలా బాగా రెడీ చేస్తామండి అని చెప్పారు ఆయన. అందుకని నేను ఎంతవరకు మ్యాక్సిమం మీకు వీలైతే చూపించగలను అంతవరకు నేను షూట్ చేశానండి. చూడండి ఒక్కసారి, స్వామివారి కొలంలో ఉన్నారు. చాలా ఎత్తుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కారు పార్కింగ్, ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి కారు పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గుడి నిర్వాహకులు కూడా చాలా చక్కగా నిర్వహించారండి గుడి. ఎక్కడ భక్తుల్ని కేకలు వేయకుండా, ఇబ్బంది లేకుండా చాలా చక్కగా దర్శనం చేసుకొని ఇచ్చారు భక్తుల్ని. అదొకటి బాగుందండి ఇక్కడ గుడి. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. స్వామివారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవడానికి మనకు అనుమతి ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది మనల్ని అయితే పెట్టలేదు. చాలా బాగుంది ఇక్కడ అయితే. నేను చూసినంతసేపు అదే అనుకున్నాను, పోనీ మనకి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంచారు వీళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టలేదని. ఇది గుడి వెలుపల భాగం అండి. ఇక్కడ సంతానం లేని వారికి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారికి, ముఖ్యంగా పెళ్లి కాని వారికి ఇక్కడ ఉట్టి కడతారంటండి. సంతానం లేని వారికి ఉయ్యాల కడతారంట. స్వామివారు ఖచ్చితంగా సంతానం లేని వారికి బిడ్డల్ని, భార్యాభర్తలు విభేదాల మధ్య గొడవలను తొలగించడం, ఇకపోతే పెళ్లి కాని వారికి ఖచ్చితంగా వివాహం జరిపించడం. వీరు అంతా జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటారండి. ఇక్కడ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. గుడి ఆవరణ అండి, ఇదంతా వెలుపల భాగమే. గుడి లోపల గర్భగుడి మనకి ఎటువంటి అనుమతిని ఇవ్వలేదు, అసలు సెల్ ఫోనే అనుమతించలేదు. మీరు ఇది అంతా చూస్తారని నేను గుడి వెలుపల భాగమే తీయడం జరిగింది. కానీ అక్కడ తీయకపోయినా బయట మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టలేదండి. మనల్ని చక్కగా తీసుకోమన్నారు. ఇక్కడ పోతే మేము ఖచ్చితంగా అసలు ఈ వీడియో తీయడం జరిగింది దేనికంటే, ఇక్కడ అన్నదానం మాత్రం చాలా బాగా జరుగుతుందండి.
మీరు ఈ గుడి దర్శించినప్పుడు అందులో మీరు కూడా ఒక పాత్రలు కాగలరని నా కోరిక. అన్ని దానాల్లో కన్నా అన్నదానం వినండి. ఏ విషయంలో కూడా వీళ్ళు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా ఫుడ్ కూడా చాలా కాస్ట్లీగా పెట్టారు. ఇదంతా గుడి వెలుపల భాగమే. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి ఒకటి చెప్తాను. ఒక విషయం, పిల్లలకి ఆడుకోవడానికైనా బొమ్మలైనా కొనాలంటే ఖచ్చితంగా కొనండి. ఎందుకంటే ఆ షాపు వాళ్ళు ఈ గుడి భక్తులను నమ్ముకునే షాప్ పెట్టుకున్నారు. ఇది ఒక నా విన్నపం మాత్రమే. ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒక ఆట బొమ్మ కొనమని. వీళ్ళు మా అక్కయ్యలండి. మా అక్కయ్యలతో నేను వచ్చి రావడం జరిగింది. వాళ్ళని కూడా యూట్యూబ్లో చూపిద్దామని ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను. మా పెద్ద అక్కయ్య, మా మూడో అక్కయ్య వీళ్ళు. ఒకసారి చూడండి. ఇదండి నేను చెప్పింది మీకు అన్నదానం కార్యక్రమం. ఇక్కడ అన్నదానానికి మాత్రం విరాళాలు చాలా బాగా ఇస్తున్నారండి. ఖచ్చితంగా ఈ దేవుణ్ణి దర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపకు మీరు పాత్రులయ్యి ఇక్కడ అన్నదానానికి మీ వంతు సాయం చేయమని నా విన్నపమేనండి ఇది. అంటే విన్నపం అంటే నిజంగానే ఇది విన్నపమేనండి. ఖచ్చితంగా భక్తులు మాత్రం చాలా బాగా అన్నదానం చేస్తున్నారు. ఇది నాకు బాగా నచ్చిన విషయం కూడా. మీరు కూడా కుదిరినప్పుడు ఈ గుడి దర్శించుకొని మీ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ఒక పాత్రలు ఖచ్చితంగా కానండి. ఇది గర్భాలయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తారండి. ఇక్కడ పెద్ద ఫోటో అయితే పెట్టడం జరిగింది. అది నేను షూట్ చేశాను, మీరు ఒకసారి చూస్తారని. లోపల స్వామివారి గర్భాలయంలో ఇలా మనకి దర్శనమిస్తారు. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ భోజనాలు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పెట్టారండి. అరిటాకు వేసి చాలా బాగుంది. మీకు అదిగోండి చూడండి ఒకసారి. జనం చాలా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదండి భక్తుల్ని. ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ అలా పెట్టడం జరిగింది. ఒక్కసారి భక్తుల్ని చూడండి, చాలా బాగున్నారు ఇక్కడ. ఇదంతా భక్త జన బృందమే. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అన్నదానం. చూడండి ఒకసారి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి. ఓం నమః శివాయ. శ్రీ సుబ్రహ్మణ్య